శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తవ్వకంలో మిగిలిన పని సాంప్రదాయ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది. నిర్మాణ సంస్థ సూచికతో పాటు టీబీఎంతో మిగతా పని పూర్తి చేయడానికి ఉన్న సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. టీబీఎం ద్వారా తవ్వకానికి ఇచ్చే మొత్తాన్ని డీజీఎంలో పనిచేయడానికి ఇవ్వాలని నిర్మాణ సంస్థ కోరగా దీనిపై తర్జనా భర్జనల అనంతరం నీటిపారుదల శాఖ అంగీకరించినట్లు సమాచారం. 1 క్యూబిక్ మీటర్ తవ్వకానికి డీజీఎం పద్ధతి కంటే టీజీఎం ద్వారా 4-5 రెట్లు ఎక్కువగా వ్యయమవుతుందని నీటిపారుదల శాఖ తెలిపింది. ఏదేమైనా గతంలో ఇచ్చిన పరిపాలనా అనుమతి మొత్తంతోనే ఏ రంగంగా పని పూర్తి చేయడానికి వీలైనంత పద్ధతిలో చేయాలని, అదనంగా అంచనాలు పెంచడం కుదరదని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. బుల్లెట్ స్క్రోలు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ. తెలంగాణలోని మరోసారి ఎస్ఎల్బీసీ టన్నల్ సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయడానికి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఒక సమీక్ష అయితే జరిగింది. దీనికి సంబంధించి బిఎల్ఎల్, బివిఎల్ పద్ధతిలోని సొరంగ మార్గం పనులను పూర్తి చేయాలని గతంలో ఉన్న విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు ఒక విషయానికి కంక్లూజింగ్ వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణలోని గత కొంతకాలంగా రతనాడుతున్నటువంటి ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి ఆధునికరణ పనులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి మిషన్స్ తో కాకుండా అత్యాధునిక టెక్నాలజీ తోటి తిరిగి అంటే పనులు పునఃప్రారంభించాలనేది సమీక్షలో జరిగినట్టు విషయాన్ని. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఎల్బీసీ సంబంధించిన ప్రాజెక్టు అధికారులు కూడా ఒకసారి రివ్యూ కూడా చేయడం జరిగింది. ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కావచ్చు, సంబంధించినటువంటి తవ్వకాలలో గతంలో అంటే బ్లాస్టింగ్ కానీ సంబంధించినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ లో చేస్తున్నట్టు విధానానికి కాకుండా నూతన విధానాన్ని దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ సమీక్షిస్తూ పూర్తిగా త్వరితగతిన శ్రీశైలం టన్నల్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. ఇది ప్రస్తుతం శ్రీశైలం టన్నల్ సంబంధించినటువంటి తాజా సమాచారం. శ్రీనివాస్, అసలు ఆర్థిక పరంగా ఎంతవరకు దానికి ఖర్చు అవుతుందని అసలు అంచనా వేస్తున్నారు? గతంలో శ్రీశైలం టన్నల్ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే అంచనాలకు సంబంధించి బిఎల్ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి సంబంధించిన విషయాలు అంతా బడ్జెట్ కు సంబంధించి అనుకూలంగానే ఉన్నది. దానికి సంబంధించిన విషయాలు మాత్రం ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ ఒక ఎస్టిమేషన్ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ పంపడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ అంటే క్షుణ్ణంగా పరిశీలించిన ఇరిగేషన్ టెక్నికల్ విభాగం కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం బడ్జెట్ అంటే రూపకల్పనలో చేస్తున్న క్రమంలో బడ్జెట్ ఎక్కువ పెరగకుండా ఉన్నత స్థాయి కంపెనీ కూడా ఒక నిర్ణయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ సమీక్షిస్తున్నటువంటి అధికారులు కూడా పూర్తిగా అంటే టన్నల్ వర్క్ లో పూర్తిగా నాణ్యత సంబంధించిన పరిణామాలు పాటిస్తూ అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ను కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకొని గతంలో ఉన్న బడ్జెట్ ని అనుకూలంగా అయితే చెప్పారు. విజయ్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.